మొన్న శ్మశాన వాటిక, నిన్న ఓ గోదాం, ఇప్పుడు ఓటీపీ మోసాలు. సిలిండర్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి గ్యాస్ ఏజెన్సీలు తమ చేతివాటం చూపిస్తున్నాయి. మీకు ఓటీపీ వచ్చిందని అమాయకులకు ఎరవేసి బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టే సైబర్ నేరస్తులను ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు అదే ఓటీపీ మోసాలతో గ్యాస్ సిలిండర్ను దోచుకుంటున్న వైనం కలకలం రేపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలతో ఏర్పడిన ఇంధన కొరతతో నగరంలో సిలిండర్లకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ బుకింగ్ చేసిన నెల రోజులు గడిచినా సిలిండర్ అందడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీలు వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఏజెన్సీలు కొన్ని బ్లాక్ దందా ముఠాను నియమించుకున్నాయి. ఎవరైతే ఇప్పటికే గ్యాస్ బుకింగ్ చేసుకున్నారో వారికి ఫోన్ చేసి ఓటీపీలు చెప్పాలంటూ అడుగుతున్నారు. సిలిండర్ వచ్చాక కదా ఓటీపీ చెప్తామంటే, లేదు ఓటీపీ చెప్తేనే సిలిండర్ వస్తుందని, లేకపోతే క్యాన్సిల్ అవుతుందని అనడంతో చాలా మంది ఓటీపీలు చెప్పేస్తున్నారు. దాంతో వారి సిలిండర్లు బ్లాక్ దందాకు తరలిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను 3,000 వరకు విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్ను 4 నుండి 5,000 వరకు అమ్మేస్తున్నారు. ఒక్కో ఏజెన్సీ రోజుకి ఇలా సరఫరాకి 50 నుంచి 70 గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. అంటే ఈ లెక్కన ఒక్క ఏజెన్సీ సుమారు 2 లక్షల రూపాయలను బ్లాక్ మార్కెట్లో కొల్లగొడుతుంది. వాణిజ్య సిలిండర్తో కలిపి నెలకు సుమారు 50 నుంచి 70 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను పర్యవేక్షించిన ఏఎస్ఓలు ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారు. ఓవైపు కలెక్టర్ ఇంధన సరఫరా సరిపడా ఉందని చెబుతున్నా అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. డిఏపీ నెంబర్లు వచ్చినప్పటికీ బిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన సిలిండర్లు వినియోగదారులకు ఇవ్వడం లేదు. అదేంటని అడిగితే సిలిండర్ల కొరత ఉందని చెబుతున్నారు. ఓ వినియోగదారుడు డబ్బులు చెల్లించి డిఏపీ నెంబర్ వచ్చినప్పటికీ సిలిండర్ ఎందుకు ఇవ్వరు అని అడిగితే, ఎక్కువ మాట్లాడితే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తా అంటూ ఏజెన్సీ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారు. నగరంలో శుక్రవారం పలు ఏజెన్సీల్లో వినియోగదారులు తమకు సిలిండర్ బుకింగ్ నంబర్ వచ్చిందని, ఓటీపీ అడిగారని చెబుతూ వందల సంఖ్యలో ఏజెన్సీలను ఆశ్రయించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ సిలిండర్లన్నీ ఎటు వెళ్ళాయి, ఎవరికి పంపించారు, ఎంత డబ్బు వసూలు చేశారు అని వినియోగదారులు సిబ్బందిని ప్రశ్నించారు. వారు తమకు సంబంధం లేదని, ఓటీపీలు మీరెందుకు చెప్పారంటూ బెదిరించే యత్నం చేశారు. ఏజెన్సీలు చేస్తున్న మోసాలపై సంబంధిత ఎస్ఓలకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్య తీసుకోవడం లేదు. సాంకేతిక సమస్యలను బూచీగా చూపి ఏజెన్సీ సిబ్బంది చాలా మంది కస్టమర్లను వెనక్కి పంపిస్తున్నారు. సిలిండర్ బుకింగ్ మినహా ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. కేవైసీ, బయోమెట్రిక్, చిరునామా మార్పు తదితర పనులపై వచ్చే వినియోగదారులకు సర్వర్ డౌన్ అంటూ చెప్పి పంపిస్తున్నారు. బ్లాక్ రూట్లో వచ్చే వారి పనులు చేస్తున్నారని ఓ వినియోగదారుడు ఆరోపించారు. సిలిండర్ డబ్బులు చెల్లించినప్పటికీ వారి సర్వర్లో అప్డేట్ కాలేదంటూ బిల్లింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. సాకులతో సిలిండర్ను బ్లాక్ మార్కెట్కు తరలించి డబ్బులు చేసుకుంటున్నారు.